ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 26వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం. అయితే ఏంటంటే అని మీరు అనుకుంటున్నారా? ఏం కాదండి, ఈరోజు క్రైస్తవుల ఆచారం ప్రకారం ఆయన విశ్రాంతి రోజు, యేసుప్రభు యొక్క విశ్రాంతి రోజు. ఇంకొకటి ఆయన పునరుత్థానమైన రోజు, నెంబర్ 1. ఇంకొకటి ఈరోజు మనం భారతీయులం, వీఆర్ ఇండియన్స్. ఈరోజు రిపబ్లిక్ డే. మూడవది గుంటూరు సమీపంలో కాజాలో బైబిల్ మిషన్ వాళ్ళ ప్రార్థనలు జరిగింది. ఆ కూటానికి వెళ్ళాను కానీ విపరీతం అందులో ఎండలు కూడా మొదలైపోయిందేమో, నిలబడటానికి కూర్చోడానికి చోట్లేదు. అక్కడ ఓ వీడియో తీశాను రిపబ్లిక్ డే కాజా అనే టైటిల్తో, కానీ ఆ మైక్ సౌండ్లో సరిగ్గా వినబడలా. సరే, కట్ చేసేస్తున్నా 2 ముక్కలు. ఆ కాజా నుండి నేను పల్లె వెలుగు బస్సులో 12:15కి బయలుదేరి విజయవాడ వచ్చాను. అయితే నిన్న నా ఫ్యాను రిపేర్కి తీసుకెళ్ళారు, రేపు ఇస్తారు. గదిలో ఉండలేకపోతున్నా, బస్టాండ్లో అలా కూర్చున్నాను. రాత్రి అంతా నిద్రలేదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నా ప్రార్థనా జీవితానికి ఆటంకాలు కలిగించింది. ఈ కారణం వల్ల నేను కాజాలో 12:15కి బయలుదేరి విజయవాడ బస్టాండ్కి 1:10కి చేరుకున్నాను. ఇప్పుడు రొంపవలస అప్పారావు గారి కుమారుల యొక్క బార్బర్ షాప్ దగ్గర మాట్లాడుతున్నాను. గణేష్ చిత్రీకరించాడు. ఇప్పుడు 2:15 జనవరి 26వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 3:45. ఇదండి ప్రార్థన జీవితానికి ఎప్పుడు ఆటంకాలు. ప్రార్థన అంటే ఏంటి? ఒకటి మోసం చేయడం, ఒకటిని దోచుకోవడం కాదు కదా. నలుగురి మేలు కోరి ప్రార్థన చేయాలి. సర్వే జన సుఖినో భవంతు. కానీ నాకు ఆటంకాలు ఇలా జరిగింది. ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో చేయడం అయింది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.